హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ఎండి అండ్ చైర్మన్ మల్లేష్ గారు. సో అసలు ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఎలాంటి అప్డేట్స్ వచ్చాయి రియల్ ఎస్టేట్స్, ఇవన్నీ ఆయనతో మాట్లాడి మనం తెలుసుకుందాం. నమస్తే మల్లేష్ గారు. నమస్తే అండి. సార్, మనం చూస్తూనే ఉన్నాం, డే బై డే హైదరాబాద్లో పాపులేషన్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఒకప్పుడు ఒక 104 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే పాపులేషన్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడున్న పాపులేషన్తో కంపేర్ చేస్తే తక్కువలో తక్కువ 2000% పైనే పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యారు. సో ఎందుకు ఇలా జరుగుతుంది? ఇంతలా పాపులేషన్ హైదరాబాద్లో ఎందుకు పెరిగిపోతుంది? రియల్లీ అండి, మనకు ఎప్పుడో నవాబులు ఏర్పాటు చేసిన ఈ హైదరాబాదు మహానగరం 2.5 లక్షల నుంచి ఇప్పుడు ఈరోజు 1,20,00,000 జనాభా కలిగిన పరిస్థితి మనకు తెలుసు. మనకు ఇండియా మొత్తంలో ప్రధానమైన 6 నగరాల్లో 6వ నగరంగా ఫస్ట్ ఢిల్లీ, తర్వాత లాస్ట్ చెన్నై, తర్వాత మన హైదరాబాద్ ఉండడం జరిగింది. అయితే ఈ పాపులేషన్ డెవలప్మెంట్ అనేది ఏంటంటే మనం వరుసగా చూసినట్లయితే 1920 అనుకుందాం, 1920 అప్పుడే కొత్తగా మనకు ఇక్కడ వాటర్ బోర్డు అనేది ఏర్పడడం జరిగింది, ఎలక్ట్రిసిటీ వాటర్ బోర్డు. తర్వాత నెక్స్ట్ 1930లో కొన్ని ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ కూడా స్టార్ట్ కావడం జరిగింది. తర్వాత 1940, 50లో హైదరాబాద్ అనేది ప్రత్యేకమైన మనకు రాష్ట్రం నుంచి మన ఆంధ్ర రాష్ట్రంలో కలిసిపోవడం. తర్వాత మనకు మన భారతదేశంలో కొన్ని ప్రధానమైన నేషనల్ ఇండస్ట్రీస్ హైదరాబాద్కు రావడం. అవి డిఆర్డిఎల్, లైక్ బీడిఎల్, హెచ్ఎంటి, తర్వాత ఈసీఐఎల్, ఎఫ్సిఐ అట్లాంటివి. వాటితో పాటు సెంట్రల్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే. ఆ తర్వాత 90స్లో మనకు స్టార్ట్ అయినటువంటి ఐటీ రంగం, దానికంటే ముందు ఫార్మా రంగం. ఇవన్నీ వరుసగా చూసినట్లయితే పరిశ్రమల్లో జనరల్గా అన్ని ఇండస్ట్రీసు, తర్వాత నెక్స్ట్ ఫార్మా రంగం, తర్వాత ఐటీ రంగంలో చూసినట్లయితే ప్రధానంగా మనం భారతదేశంలో ఒక 20% ఐటీ ఎక్స్పోర్ట్ ఒక హైదరాబాద్ నుంచి జరుగుతుందంటే దానికి ఎంత అభివృద్ధి జరిగిందనేది మనం చెప్పుకోవచ్చు. సుమారుగా ఒక 10 lakhs పీపుల్ ఐటీ ఎంప్లాయీస్ హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నారు. 1500 ఐటీ కంపెనీలు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ చూసుకుంటే మనకు జనాభా పరంగా కూడా సుమారుగా ఈ 100 ఇయర్స్లో 2000% పెరిగింది. ఇది రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. సార్ మల్లేష్ గారు, మనకి ఇండియాలో టాప్ సిటీస్ ఒక 6 ఉన్నాయి. వాటితో కంపేర్ చేసుకుంటే ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి ల్యాండ్స్కి. ఎందుకని? మనకు హైదరాబాద్తో పాటుగా మెట్రోపాలిటన్ సిటీస్ తీసుకున్నట్లయితే ఢిల్లీ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ముంబై కావచ్చు, కలకత్తా కావచ్చు, ఈవెన్ చెన్నై ఆల్సో. వాటికి జనరల్గా ల్యాండ్ పెరిగే అవకాశం లేదు. ఒకవైపు సముద్రం ఉండొచ్చు, తర్వాత ఇంకోవైపు కంజెస్టెడ్గా ఒకే చోట డెన్సిటీగా ఉండొచ్చు. దాంతో కంపేర్ చేస్తే హైదరాబాద్ అనేది మనకు లివబుల్ సిటీ. ఎంతైనా సుమారుగా ఒక 200 కిలోమీటర్స్ రేడియస్గా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఒక హైదరాబాద్ సిటీకే ఉన్నది. అట్లాంటి సిటీల్లో అన్ని అంచెలంచెలుగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది ఈరోజు. తర్వాత దాంతోపాటు రేటు కూడా రీజనబుల్ రేట్లో ఉన్నది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో కూడా ఒక సామాన్యమైన రేటులో, ఒక సామాన్యులకు అందుబాటులో ఉండే రేటులో 20 నుంచి 30 వేల రేటులో మనకు గజం అందుబాటులో ఉన్న పరిస్థితి. ఓకే. సో ఢిల్లీ, ముంబై అవన్నీ ఆల్రెడీ డెవలప్ అయిపోయి కాబట్టి అందులో మనం ఒక ల్యాండ్ అనేది కొనుక్కోవడం చాలా కష్టంగా ఉంటుంది. హైదరాబాద్లో సంవాట్ రీజనబుల్ అంటారు, రీజనబుల్ రేట్ ఉన్నదండి. ఓకే సార్, ఇప్పుడు ముంబై హైవే దగ్గర సదాశివపేట ఉంది. అక్కడ చూసుకుంటే మనకేంటంటే నియర్లీ ఒక స్క్వేర్ యార్డ్ తీసుకుంటే 25,000 వరకు ఉంది. అండ్ దట్టు అది ఓఆర్ఆర్కి 35 కిలోమీటర్స్ దూరంలో ఉంది.
మరి ఈస్ట్ వైపు తీసుకుంటే ఈస్ట్ హైదరాబాద్లో కూడా అంతే ప్రైజెస్ ఉన్నాయి కదా, మీరు దానికి ఏమంటారు? జనరల్గా మనకు ముంబై హైవే అనేది మనకు నార్త్లో ఉన్నది. తర్వాత అది వెస్ట్ జోన్కు దగ్గరి ప్రాంతం కావడం వల్ల వెస్ట్లో తర్వాత నార్త్లో దానికి అంత్య దూరం సౌత్లో ఒకేసారి అది మన రియల్ ఎస్టేట్ బూమ్ క్రియేట్ కావడం వల్ల అదే స్థాయిలో దాన్ని పెంచుకుంటా పోవడం, అది ఔటర్ రింగ్ రోడ్ నుంచి సుమారుగా 35 కిలోమీటర్ల వరకు ఉన్న మాట వాస్తవమే. అది మరి 35 కిలోమీటర్ల డిస్టెన్స్లో 25,000కు దొరికినప్పుడు అంతే మనకు ఔటర్ రింగ్ రోడ్ పక్కనే, ఇప్పుడు వెస్ట్లో తీసుకున్నట్లయితే ఔటర్ రింగ్ రోడ్ పక్కన మనకు తెలిసిన విషయమే, దాదాపు 2 నుంచి 3.5 లక్షలు గజం ఉన్న పరిస్థితి. అట్లాంటి ఏరియాలో ఈస్ట్లో మనకు 20 నుంచి 30,000కే గజం దొరుకుతున్న పరిస్థితి. అది హైవే పక్కన ఓఆర్ఆర్ పక్కన, తర్వాత మనకు అందుబాటు ధరల్లో అప్రూవల్ లేఅవుట్లలో దొరుకుతున్నది. ఇదంతా ఏంటంటే మనకు అది క్రియేటెడ్ బూమ్గా చెప్పుకోవచ్చు. మనకు జనరల్గా ఇది కస్టమర్స్ అనేవాళ్ళు ఎక్కువ అవేర్నెస్ తీసుకొని తెలుసుకొని వాళ్ళు కొనుక్కుంటే మంచిగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, సో ఈస్ట్ హైదరాబాద్కి వెస్ట్ హైదరాబాద్కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు మీరు అన్నట్టుగా వెస్ట్ హైదరాబాద్ అనేది సుమారుగా మనకు ఐటీ అనేది స్టార్ట్ అయిన కొత్తలో సుమారుగా 30-35 ఇయర్స్ బ్యాక్ అది ప్రపోజల్గా ఇప్పుడు ఏర్పడ్డ సిటీ. అంటే 35 ఇయర్స్ బ్యాకే మనకు చంద్రబాబు గారు తర్వాత ఇంకా కొంతమంది ముఖ్యమంత్రులు దాన్ని విజన్ 2020 లాగానో ఇంకా వేరే ఒక విజన్ఫుల్గా డెవలప్ చేయడం జరిగింది. దానికి అన్ని సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఉన్న డెవలప్మెంట్ అనేది వెస్ట్లో మనకు ప్రజెంట్ కనిపిస్తుంది. అదేవిధంగా హైదరాబాదును అన్ని దిశల్లో అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఒక డిస్పర్షన్ పాలసీ కావచ్చు, తర్వాత ఈస్ట్ పాలసీ కావచ్చు, దీన్ని 2013-15 మధ్యకాలంలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనివల్ల రానున్న ఇంకా 10-15 సంవత్సరాల కాలంలో సేమ్ ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ ఎలా ఉందో ఈస్ట్ హైదరాబాద్ కూడా దాన్ని మించి ఉండబోతుందని మనం ఎస్పెషల్లీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఈస్ట్లో కూడా 2 ఐటీ షెడ్యూల్ ఉన్నాయి, తర్వాత హెల్త్ హబ్ ఉన్నది, తర్వాత చాలా మనకు ఒక రామోజీ ఫిలిం సిటీ ఉన్నది, ప్రపంచ స్థాయి ఫిలిం సిటీ. తర్వాత అంతేవిధంగా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉన్నది ఒక 6,000 ఎకర్స్లో. తర్వాత ఇంకా చాలా కంపెనీస్ కూడా మనకు ఈస్ట్లో వస్తున్న పరిస్థితి. దానివల్ల ఈస్ట్లో కూడా వెస్ట్ లాగే పెరిగే అవకాశం ఉన్నది. సో వెస్ట్లో ఏంటంటే ఎప్పుడో విజన్ పెట్టారు కాబట్టి ఇప్పటికి డెవలప్ అయింది. మనం ఈస్ట్ ఏంటంటే ఇప్పటి నుంచి మనం విజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా గొప్పగా ఉండే అవకాశం ఉంటుంది. సో వెస్ట్ లాగే ఫుల్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓకే సార్, మలేష్ గారు, ఇప్పుడు మన ఏపీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేది ఎటువైపు నుంచి అంటే ఈస్ట్ హైదరాబాద్ నుంచి. సో కంప్లీట్గా వాళ్ళందరూ ఈస్ట్ హైదరాబాద్ నుంచి హైదరాబాద్లోకి అడుగు పెడుతున్నారు కదా. సో ఆ ఈస్ట్ హైదరాబాద్ ఏమైనా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందా ఇలా ఫ్యూచర్లో, నియర్ ఫ్యూచర్లో? మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అమరావతి తోటి ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి హైదరాబాద్ను కంపేర్ చేసుకోలేము. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఆంధ్ర పీపుల్ వస్తున్నటువంటి విజయవాడ హైవే, దాన్నే మనం గేట్వే ఆంధ్ర అనొచ్చు. తర్వాత మనం ప్రజెంట్ వింటున్న మాట హైదరాబాద్ ఈస్ట్లో ఉన్నటువంటి విజయవాడ హైవే ఇస్ ది నెక్స్ట్ గచ్చిబౌలి అనే టాక్ వింటా ఉన్నాం. ఎందుకంటే ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి మెయిన్ 2 రాజధానులను కలిపే హైవే విజయవాడ హైవే రేపు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఎల్బీ నగర్ మెట్రో అనేది ఎక్స్పాన్షను ఇక్కడికి హైత్ నగర్ అండ్ పెద్దంబర్పేట నుంచి చౌటుప్పల్ వరకు ఫ్యూచర్ ఎక్స్టెన్షన్ ఉన్నది. దాంతోపాటు ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు అనుసంధానంతో హైదరాబాద్ అనేది మరింతగా డెవలప్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు ఈస్ట్లో కూడా బ్రహ్మాండమైన డెవలప్మెంట్స్ ఉండే అవకాశం ఉంటుంది. అమరావతితో కంపేర్ చేస్తే
హైదరాబాద్ ఈజ్ ది బెస్ట్, ఇట్ ఈస్ ది నెక్స్ట్ లెవెల్. ఈస్ట్ హైదరాబాద్ అనేది మంచిది 100%. ఓకే. సో మనం ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవడం బెటరా లేకపోతే విల్లా కొనుక్కోవడం బెటరా? ఇండిపెండెంట్ హౌస్ అనేది ఖచ్చితంగా ఒక సామాన్యుని కళ. కానీ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్కు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఇల్లు కొనుక్కొని ఉన్న వాళ్ళ పరిస్థితి, ఇల్లు కంటే ఇంకేదన్నా ఉండాలి, ఇల్లుకు ఇంకా ఏంది నెక్స్ట్ లెవెల్ అంటే విల్లా. విల్లా విల్లా అనేది ఏంటంటే, విల్లా అనేది సెక్యూరిటీ పర్పస్లో ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పెరుగుతున్న సిటీ వాతావరణంలో మనకు ఎమ్యూనిటీస్ ఉంటాయి, తర్వాత సెక్యూరిటీ ఉంటుంది, తర్వాత పీస్ఫుల్ అట్మాస్ఫియర్ లొకేషన్ ఉంటుంది. కాబట్టి విల్లా అనేది ఇల్లుకి ఎప్పటికైనా ఒక నెక్స్ట్ లెవెల్, ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది విల్లా. ప్రతి ఒక్కరూ హైదరాబాదులో లేదా డెవలప్ అయిన ప్రతి ఒక్కరూ, ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరూ కోరుకునేది విల్లా కాన్సెప్ట్ అనేది హైదరాబాదులో బాగా డెవలప్ అయింది. మన హైదరాబాదు ఈస్ట్లో చూసినట్లయితే మనకు సుమారుగా మా ప్రాజెక్టు చుట్టుపక్కల దాదాపు ఒక 20 పైన విల్లా ప్రాజెక్టు కొత్తగా స్టార్ట్ అయినాయి. మా విల్లా ప్రాజెక్టు చూసినట్లయితే అవుటర్కి పక్కనే ఉంటుంది, ఎగ్జిట్ నెంబర్ 10కి. తర్వాత అందుబాటు ధరలో ఇక్కడ కూడా మేము చాలా అఫోర్డబుల్ ప్రైస్లో విల్లాను అందించడం జరుగుతూ ఉన్నది. అది కూడా మినిమం కంపేర్ టు విల్లా అక్కడ ఉన్నటువంటి ఆ కమ్యూనిటీలో మనది జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ యొక్క విల్లాస్ మీరు పరిశీలించినట్లయితే రేటు తక్కువ ఉంటుంది. తర్వాత స్టాండర్డ్లీ ఎమ్యూనిటీస్ ఉంటుంది, కన్స్ట్రక్షన్ కూడా చాలా 100% మంచిగా బెటర్గా ఉంటుంది అనేది అందియాలనేది మా యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఓకే సార్, ఇప్పుడు మన హైదరాబాద్ ఓఆర్ఆర్ ఉంది, అది 158 కిలోమీటర్స్ లాంగ్ ఉంది. అంత లాంగ్ ఉన్న ఓఆర్ఆర్కి ఓన్లీ వెస్ట్ సైడ్లో ఉన్నవి మాత్రమే ఇంప్రూవ్ అవుతున్నాయి ల్యాండ్స్, ఈస్ట్ సైడ్ ఎందుకు అవ్వటం లేదు? రీజన్ ఏంటి? మనకు ప్రతిదీ వెస్ట్ లాగా కనిపిస్తుంది. అందరూ ఇంతకుముందు కేటీఆర్ చెప్పేవారు, అందరూ ఈస్ట్ పైన ఆపి వెస్ట్ పైన ఒకే చోట ఇన్వెస్ట్ చేయడం వల్ల అది మరో డెన్సిటీ నగరాల్లాగా మన హైదరాబాద్ అయిపోతుంది, దాన్ని ఆపండి, మిగిలిన అన్ని దిశల్లో ఇన్వెస్ట్ చేయండి అని కేటీఆర్ గారు గత ప్రభుత్వంలో బాగా ఫోకస్ చేసి చెప్పడం జరిగింది. అయితే వెస్ట్కు దగ్గరగా ఉన్న ప్రాపర్టీ మనం ఎయిర్పోర్ట్ అనుకుందాం. ఎయిర్పోర్టు వెస్ట్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఈస్ట్కు, ఎయిర్పోర్టుకు ఎంత దూరం ఉందో ఈస్ట్ నుంచి ఎయిర్పోర్టు కూడా సేమ్ అదే డిస్టెన్సు, అదే టైంలో మనం రీచ్ అయ్యే విధంగా ఉన్నది. కాబట్టి ఈస్ట్లో కూడా ప్రజెంట్ వస్తున్నటువంటి కొత్తగా డెవలప్ అవుతున్నటువంటి పోచారంలో అప్కమింగ్ మనకు ఒక 111 ఎకరాల్లో మైండ్ స్పేస్ అనేది రాబోతున్నది. తర్వాత ఒక టెంపుల్ డెవలప్మెంట్స్ వరంగల్ హైవేలో ఉన్నాయనుకోండి. తర్వాత నెక్స్ట్ కొత్తగా వస్తున్నటువంటి భద్రాచలం హైవే కావచ్చు, తర్వాత రావిరాలకు సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు, తర్వాత కొత్తగా ఏర్పాటు చేయనున్న 800 ఎకర్స్లో మాదారం ఐటీ పార్క్ కావచ్చు, తర్వాత మల్కాపురంలో ఏర్పడేటువంటి కొత్త ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, తర్వాత మనకు కొత్తగా లాంచ్ అయినటువంటి సెల్ ఫోన్లు తయారు చేసే ఫాక్స్కాన్ కంపెనీ, తర్వాత ఏరోస్పేసు, తర్వాత టీసీఎస్ లాంటి చాలా కంపెనీలు కూడా మనకు ఈస్ట్లో ఉన్నాయి. కాబట్టి వెస్ట్ లాగా మనకు ఈస్ట్లో కూడా డెవలప్మెంట్స్ అయినాయి. తర్వాత దీంట్లో కూడా సుమారుగా ఒక 5 లక్షల ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ ఈస్ట్లో కూడా ఉన్నది. కాబట్టి రానున్న రోజుల్లో ఈస్ట్ బెస్ట్. తర్వాత ఇప్పుడున్న రేట్ల ప్రకారం ఈస్ట్ ఈజ్ ద బెస్ట్ కంపేర్ టు వెస్ట్. ఎందుకంటే ₹1,00,000 గజం ఉన్న ప్లాట్ కొంటే అది సాచురేషన్ అయినది, అదే 20-30 వేలు కొంటే అది ఖచ్చితంగా మనకు 1-2 ఇయర్స్లో బ్రహ్మాండమైన అప్రిసియేషన్ వచ్చే విధంగా ఉంటుంది. అది ఈస్ట్లోనే మనకు ప్రధానంగా కనిపిస్తుంది. సో పీపుల్ ఆర్ థింకింగ్ లైక్ దట్, అంటే వెస్ట్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది కాబట్టి అక్కడే కొనుక్కుంటే బెటర్ కదా. కానీ మనం ఫ్యూచర్ విజన్లో చూసుకుంటే డెవలప్ అవ్వబోయేది కొంటేనే కదా మనకి ఎక్కువ ప్రాఫిట్ అనేది ఉండేది. సో వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఆన్ ఈస్ట్. యా సరే, ఇప్పుడు ప్లాట్స్ ఆర్ విల్లాస్ చూసుకుంటే
ఒక్కొక్కటి కొనాలంటే 50 lakhs అని 30 lakhs అని 70 lakhs అని ఇలా ఉంటున్నాయి. కానీ మీరు 3 lakhsకే ప్లాట్ అంటున్నారు, 10 lakhsకే విల్లా అంటున్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంత తక్కువలో మీరు ఎలా ఇవ్వగలుగుతున్నారు? అంటే మీరు అనేది ఏంటంటే 3 lakhs మనకు జనరల్గా కొనుక్కోవాలనుకున్నప్పుడు మొత్తం టోటల్ మనీ ఎవరి దగ్గర ఉండదు. వాళ్ళు ఏంటంటే బేసికల్గా ఇనిషియల్ అమౌంట్ 3 lakhs పే చేసినట్లయితే 30 lakhs వర్త్ ప్లాటు, మిగిలిన 27 lakhs 90% మన దగ్గర లోన్ ఫెసిలిటీ ఉన్నది. ఎందుకంటే హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్స్ కలిగి ఉన్న లేఅవుట్స్ మనవి కాబట్టి పూర్తి స్థాయి డెవలప్మెంట్లో ఉండడం ద్వారా మనకు బ్యాంకులు, నేషనలైజ్డ్ బ్యాంకులు 90% లోన్లు ఇస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా 3 lakhs పే చేసుకుంటే మిగిలిన 27 lakhs బ్యాంక్ ఇస్తుంది. కాబట్టి అతడు 150 square yard ప్లాట్ కొనుక్కునే విధంగా మనకాడ ఫెసిలిటీ ఉన్నది. అదేవిధంగా ఇంకేమన్నారు మీరు? సేమ్ ఒక 10 to 20 lakhs పే చేసినట్లయితే మనకు 2 CR వర్తున్నటువంటి విల్లాను కొనుక్కోవచ్చు. ఎందుకంటే మిగిలిందంతా బ్యాంకు ఒక 25 to 30 years ఈఎంఐ పద్ధతిలో లోన్ ఇస్తూ ఉన్నది. కాబట్టి అదే బ్యాంకుకు సుమారుగా 1 లక్షకు 650 నుంచి 700 రూపాయలు పే చేసుకున్నట్లయితే వాళ్ళకు ఈఎంఐలో లాంగ్ రన్లో అవి పే చేసుకోవచ్చు. వాళ్ళు ప్లాటును విల్లాను సొంతం చేసుకునే విధంగా మన దగ్గర ఆ కాన్సెప్ట్ ఉన్నది. కాబట్టి చాలామంది ఎంప్లాయీస్, వాళ్ళు ప్రైవేటు ఎంప్లాయీస్ కావచ్చు లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, మన దగ్గర చాలా సేల్స్ అనేది చేయడం జరుగుతూ ఉన్నది. ఓకే, అది చాలా మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల కదా. సో అంత మనీ సడన్గా ఎవరు పెట్టలేకపోతున్నారు కదా 20-30 lakhs అంటే. అండ్ మీరు మీ జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అనేది మీరు ప్రపోజ్ చేసిన దిస్ వన్ అయితే చాలా బాగుంది. 3 lakhsకే ఫ్లాట్, 10 lakhsకే విల్లా అంటే చాలా రీజనబుల్. అది ఎంప్లాయీస్ అంటే 1500 సాఫ్ట్వేర్ కంపెనీలు ఒక మన హైదరాబాద్లో ఉన్నాయి. తర్వాత అదే విధంగా ఒక 4,50,000 మంది ఒక తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. తర్వాత మనకు నిత్యం హైదరాబాద్కు వస్తున్నటువంటి అంతెందుకండి ఎయిర్పోర్ట్లో ఒక 270 ఫ్లైట్లు ఫ్లై అయితే దాని ద్వారా మనకు ఒక 40,000 మంది డైలీ ప్యాసింజర్స్ ఉన్నారు, ఎయిర్పోర్ట్ ప్యాసింజర్స్. తర్వాత అదేవిధంగా అక్కడ ఒక 10,000 పీపుల్ అక్కడ నౌ వర్కింగ్. అదే ఆర్టీసీలో తీసుకున్నా, తర్వాత రైల్వేల్లో తీసుకున్నా, తర్వాత ఎడ్యుకేషనల్గా మన హైదరాబాద్ అనేది చాలా నార్త్ సిటీస్ కంటే మనది ఎడ్యుకేషనల్ హబ్గా కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఎన్నో ఫెసిలిటీస్ హైదరాబాద్లో ఉన్నాయి. నిత్యం ఎంతోమంది వస్తున్నారు. ఒక ట్రైన్స్ ద్వారా, బస్సుల ద్వారా 30 లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఒక సౌత్ సెంట్రల్ మన రైల్వేలో సికింద్రాబాద్లో డైలీ ఒక 4 lakhs పీపుల్ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉన్నారు. తర్వాత అదేవిధంగా మెట్రో అండి, మెట్రో కొత్త స్టార్ట్ అయింది కదా, దాంట్లో డైలీ ఒక 4 lakhs పీపుల్ తిరుగుతూ ఉన్నారు. తర్వాత ఎంఎంటీఎస్ దాంట్లో ఒక 2 lakhs పీపుల్. ఈ విధంగా ఎంతోమంది వచ్చిపోతూ ఉన్నారు. కొత్తగా ప్రతి ఇయర్లీ ఒక 3 to 4 lakhs ఈ సిటీకి మైగ్రేట్ అవుతున్నారు. ఇట్లా పెరుగుతున్న జనాభాకి అందరికీ ఖచ్చితంగా కావాల్సింది ల్యాండు, ప్లాటు ఖచ్చితంగా కావాల్సిందే. కాబట్టి ఇది అందుబాటు ధరలో మనకు హైదరాబాదులో ఈస్ట్ అనేది ఫెసిలిటీ ఉన్నది. దాన్ని మనం కస్టమర్లు వినియోగించుకోవాలనేది మన ప్రధానమైన ఉద్దేశం. ఓకే సార్, ఇప్పుడు మనం ప్లాట్, విల్లా, హౌస్, ఓపెన్ ప్లాట్ కొంటాం కదా. సో విచ్ వన్ ఈజ్ బెటర్? అంటే ఏది కొనుక్కొని ఉంచడం బెటర్ అంటారు? ఫస్ట్ తాత్కాలికంగా ఉండడానికి ఫ్లాట్ అనేది ఉపయోగపడుతుంది. ఫ్లాట్ ఎఫ్ఎల్ఏటి ఫ్లాట్లో అప్రిసియేషన్ అనేది తక్కువ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ దానికంటే నెక్స్ట్ బెస్ట్ లెవెల్ అనేది ఇండిపెండెంట్ హౌస్. ఇప్పుడు ఇక్కడ పెరుగుతున్న రేట్లకు ఇండిపెండెంట్ హౌస్ పాసిబిలిటీ కాని వాళ్ళు ఫ్లాట్ కొనుక్కోవచ్చు. తర్వాత ఇవి రెండు మనకు ఇప్పుడే అందుబాటులో లేవు అనుకున్న వాళ్ళు తక్కువ బడ్జెట్లో ప్లాట్ అనేది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కు ప్లాట్ అనేది ఉంటుంది. ఒకప్పుడు 2000 సంవత్సరంలో 2000 కొన్నది ఈరోజు సుమారుగా 2 లక్షల పైన ఉన్న రేటు ఉన్నది. కాబట్టి మనం చూస్తుంటే
జస్ట్ 5 నుంచి 10 సంవత్సరాల కాలంలో ఎన్ని రేట్లో ల్యాండ్ రేట్ పెరుగుతూ ఉన్నది. కాబట్టి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్లో ప్లాటు ఉపయోగపడుతుంది. మనం ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నాం, మనకు లగ్జరీస్గా ఉండాలి అనుకున్న వాళ్ళకు విల్లా అనేది చాలా సౌకర్యవంతమైనది. విల్లా ఇస్ ది బెటర్ ఫర్ హైయర్ పీపుల్. ఓకే సార్, ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఉన్నారు కదా, వాళ్ళు హైదరాబాద్లో ఆర్ ఇండియన్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఖచ్చితంగా చేస్తారండి. ఇప్పుడు చాలా కంట్రీస్లో వాళ్ళకు సిటిజన్షిప్ ప్రాబ్లం ఉన్నది. తర్వాత కొన్ని కంట్రీస్లో వాళ్ళు సెటిల్ కావాలని అనుకోరు. కొన్ని సంవత్సరాల పాటు అక్కడ మనం డబ్బు సంపాదించి మళ్ళీ రిటర్న్ టు ఇండియా అని చాలామంది అనుకుంటారు. లేదా వాళ్ళు సంపాదిస్తున్నప్పుడు వాళ్ళు సంపాదించిన డబ్బులు వాళ్ళు దాన్ని అప్రిసియేషన్ వచ్చే విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే అది ఖచ్చితమైన ప్లేస్ హైదరాబాద్. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల పీపుల్ మనకు ఒక గల్ఫ్ కంట్రీస్ చూసినట్లయితే సుమారుగా ఒక 6 లక్షల మంది మన వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. తర్వాత మొన్న నేను రీసెంట్గా ఒక యుఎస్లో ఒక సిటీకి వెళ్తే కొలంబాలో దాదాపు ఒక 12,000 కుటుంబాలు ఒక దగ్గర గ్యాదర్ కావడం జరిగింది, మన తెలుగు వాళ్ళు. కాబట్టి ఈ విధంగా ఎంతోమంది అబ్రాడ్లో వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకు ఖచ్చితంగా ఆ ఇన్వెస్ట్మెంట్ భాగం అనేది ఫస్ట్ ప్రియారిటీ కింద హైదరాబాద్ను చూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నది. ఆ డెవలప్మెంట్స్ మనం రోజు చూస్తూ ఉన్నాం కాబట్టి అప్రిసియేషన్ ఎక్కువగా ఉంటుంది, సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. కాబట్టి హైదరాబాద్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. అది ఔటర్ రింగ్ రోడ్డు లేదా హైవే పక్కనున్న ప్రాంతం అంటే ఇంకా అది చాలా ఎక్కువ డిమాండ్ ఉన్న ఏరియాలు. కాబట్టి మనకు ఇప్పుడు తక్కువ రేట్లో ఎక్కువ డిమాండ్ ఉండేది అంటే హైదరాబాద్ ఈస్ట్ అనేది చాలా వరకు మనం చెప్పుకోవచ్చు. సార్, నాకు డౌట్, ఇప్పుడు ఏంటంటే మీ జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ ఉంది కదా, అందరూ వెస్ట్లో డెవలప్ అయి ఉండి వెస్ట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ మీరెందుకు ఈస్ట్ని సెలెక్ట్ చేసుకున్నారు? ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అండ్ మీరు ఏమైనా సెక్యూరిటీ లాంటిది ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? ఫస్ట్ మీరు అన్నారు అంతటా హైదరాబాదు 4 దిక్కులు ఉండగా ఈస్ట్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే, ఈస్ట్కు సంబంధించిన మొత్తం తెలంగాణ ఆర్థికంగా డెవలప్ అయినటువంటి ఒక ఖమ్మం డిస్టిక్ కావచ్చు, ఒక వరంగల్ డిస్టిక్ కావచ్చు, మనకు ప్రధానమైన వరంగల్ హైవే, తర్వాత విజయవాడ హైవే అది ఈస్ట్లోనే ఉన్నాయి. తర్వాత కొత్తగా వచ్చే భద్రాచలం హైవే అంటే సుమారుగా ఒక 12 కిలోమీటర్ల డిస్టెన్స్లో 3 ఓఆర్ఆర్ ఎగ్జిట్లు, 3 హైవేల అనుసంధానం. తర్వాత దీంతోపాటు తక్కువ రేటు సామాన్యునికి అందుబాటులో ఉండేది. సామాన్యులే 80% ఉంటారండి. ఆ 80% పీపుల్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసేది తక్కువ రేటు. ఆ తక్కువ రేటు ఉండాలి, తొందరగా అప్రిసియేషన్ ఉండాలి. కాబట్టి జేఎం గ్రూప్ అనేది సామాన్యునికి అందుబాటులో ఉండే గ్రూపు. కాబట్టి సామాన్యులు ఎంతోమంది లక్షాధికారులు కోటీశ్వరులుగా మార్చాలనే ప్రధానమైన ఉద్దేశంతో మనం ఈస్ట్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈస్ట్లో అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ అనేది ఎక్కువగా ఉన్నది కాబట్టి మనకు అందుబాటు రేట్లో ఉన్నది. ఇప్పుడు కొత్తగా డెవలప్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు మన ప్లాట్ పక్కన కన్స్ట్రక్షన్ అయితే ఎంత డిమాండ్ ఉంటుందో మీకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు డెవలప్ అవుతున్నది కాబట్టి మనం ఈస్ట్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కస్టమర్లు కూడా మా వైపే వస్తున్నారు, మా దగ్గర పెట్టుబడి పెడుతున్నారు. వాళ్ళు వాళ్ళ ప్లాటుకు కావచ్చు, తర్వాత వాళ్ళ అసెట్కు కావచ్చు, వాల్యూ అనేది అప్రిసియేషన్ జరుగుతూ ఉన్నది కాబట్టి మనల్ని ఆదరిస్తున్నారు. తర్వాత ఇంకా మీరు జేఎం గ్రూప్ ఎలా ఉపయోగపడుతుంది, సేఫ్టీ అయినా అన్నారు కదా, మన అన్నీ కూడా అప్రూవ్డ్ లేఅవుట్స్ అండి. 100% హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్ కలిగి ఉన్న ప్రాజెక్ట్సే జేఎం గ్రూప్ ప్రాజెక్ట్స్. ఆల్రెడీ మేము అన్ని డెవలప్మెంట్స్ అయిన తర్వాతనే లాంచ్ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి వాళ్ళకి అన్ని అప్రూవల్స్, గవర్నమెంట్ అప్రూవల్స్ ఉన్నాయి కాబట్టి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది 100% ఉంటుంది. కాబట్టి జేఎం గ్రూప్లో వాళ్ళు 100కి 100% ఇన్వెస్ట్ చేయొచ్చు. మనవి కూడా అన్నీ మీరు జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ వెంచర్స్ పరిశీలించినట్లయితే ఒక 100 ఫీట్ రోడ్ ఫేసింగ్, ఒక 120 ఫీట్ రోడ్ ఫేసింగ్, ఒక 150 ఫీట్ రోడ్ ఫేసింగ్,
ఒక ఓఆర్ఆర్ ఫేసింగ్ అన్నీ కూడా మన మినిమం 100 ఫీట్ మ్యాక్సిమం ఓఆర్ఆర్ ఈ విధంగా హైవేల ఫేసింగ్ ఓఆర్ఆర్ ఫేసింగ్ ఉన్న లేఅవుట్లో ప్రత్యేకించి జేఎం గ్రూప్ ప్రాజెక్ట్స్ అని గర్వంగా చెప్పుకోవచ్చు అండి. అది జేఎం గ్రూప్ స్పెషాలిటీ. ఎస్ సార్, ఇప్పుడు జిహెచ్ఎంసి లిమిట్స్ ఓఆర్ఆర్ ఎండ్ వరకు వెళ్తున్నాయని అంటున్నారు కదా, సో అలా వెళ్ళడం వల్ల మన రియల్ ఎస్టేట్లో ఏమైనా చేంజెస్ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా. రీసెంట్లీ రేవంత్ రెడ్డి గారు మనకు ఒక 20 మున్సిపాలిటీలు, తర్వాత ఒక 8 కార్పొరేషన్లు, ఒక 33 విలేజ్లని కొత్తగా జిహెచ్ఎంసిలో అనుసంధానం చేసి దీన్ని జిహెచ్ఎంసి లిమిట్స్ను పెంచడం జరిగింది. తర్వాత అదేవిధంగా మనకు దూరంగా ఉన్నటువంటి ఆ ఫార్మాసిటీని కొత్తగా అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ప్రారంభించడం జరిగింది. అది ఒకేసారి ఒక 64 ఇండస్ట్రీస్ను కలిపి ఒకే దగ్గర ఒక 10,000 మందికి ఒక మీటింగ్ లేదా కోచింగ్ ఇచ్చే విధంగా అక్కడ ఆ సెంటర్ను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అది మనకు సుమారుగా ఒక 2,500 కోట్ల రూపాయలతోటి దాన్ని సీఎం గారు రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. అది కూడా మనకు హైదరాబాద్లో సౌత్ ఈస్ట్లో మనకు ఒక అప్కమింగ్ డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చు. సార్, ఇప్పుడు ఏంటంటే హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ఉంది కదా, అది అప్కమింగ్ ఇయర్లో చేంజ్ చేస్తాం కంప్లీట్గా అని అంటున్నారు. అలా చేంజ్ చేయడం వల్ల మన రియల్ ఎస్టేట్లో ఏమైనా చేంజెస్ వస్తాయా, మేజర్ చేంజెస్? మనకు హెచ్ఎండిఏ 2031 మాస్టర్ ప్లాన్ అనేది నడుస్తూ ఉన్నది. దీన్ని 2050కి అంటే ఎక్స్పాన్షన్ చేసే విధంగా ఉన్నది. ఎందుకంటే ఎప్పుడో ఏర్పడ్డ ఈ హైదరాబాదు నగరంలో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు కూడా కన్జర్వేషన్ జోన్లో ఉన్నాయి, పెరి అర్బన్ జోన్లో ఉన్నాయి, అగ్రికల్చరల్ జోన్లో ఉన్నాయి, ఇండస్ట్రియల్ జోన్లో ఉన్నాయి. వాటన్నిటినీ మార్పు చేయాలనే విస్తృతమైన ఇప్పుడు ఎక్స్పాన్షన్ జిహెచ్ఎంసి జరిగింది. దీనిలో భాగంగానే అది కూడా హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ కూడా చేంజ్ చేయడం, హెచ్ఎండిఏ దాన్ని కూడా ఏరియాను కూడా పెంచడం జరిగింది, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు. దాంతోపాటు మాస్టర్ ప్లాన్ కూడా 51కు చేంజ్ కావడం వల్ల ఈ జోన్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇక్కడ కొంత భూమి మనకి ఇంకా రెసిడెన్షియల్లోకి వచ్చే విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 111 జీవో దాంట్లో అట్లాంటిదే, అది కూడా పోతే ఇంకా చాలా ల్యాండ్ అనేది ఆక్యుపెన్సీ రెసిడెన్షియల్గా పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది చాలా హైదరాబాద్ డెవలప్మెంట్కి అనేది ప్లస్ కాబోతుంది. సార్, మనం చూసుకున్నట్టయితే లాస్ట్ గవర్నమెంట్ ధరణి యాప్ని తెచ్చింది. ఓకే, అండ్ ఈ గవర్నమెంట్ కూడా ధరణి యాప్లో చేంజెస్ ఉంటాయి అని అంటుంది. సో ఈ చేంజెస్ని బట్టి చూసుకుంటే ల్యాండ్ రేట్స్ కూడా హైక్ అవుతాయి అని చెప్పి వింటున్నాం. సో దీన్ని మీరేమంటారు? యాక్చువల్గా మనకు ధరణి అనేది తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఆ ధరణిలో ఇప్పుడు కాంగ్రెస్ ఏంటంటే మనకు చాలా ధరణి నుంచి సమస్యలు రేజ్ కావడం జరిగింది. చాలామంది రైతులు భూములు కోల్పోవడం జరిగింది. చాలా వరకు కొంతమందికి ప్లస్ అయితే చాలామందికి మైనస్ అయిన పరిస్థితి. అది కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి దాన్ని రద్దు చేయాలన్నది, అది ఒక స్క్రాప్గా భావించింది. మరొక దశలో దాన్ని కరెక్షన్స్ చేద్దామనే ఒక ప్రపోజల్లో ఉన్నది. దాని మీద ఇంకా మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు ఈరోజు రేవంత్ రెడ్డి గారు మనకు ప్రతి రైతుకు ఒక యూనిక్ ఐడెంటిటీ ఉండాలి, ఒక మనకు ఆధార్ లాగా ఒక భూధార్ అనే దాన్ని కొత్తగా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దాని మీద కూడా ఇంకా కొన్ని డైరెక్షన్స్ గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంది. అది వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇది ఏ విధంగా మార్పు చెందుతుంది అనేది మనం చూడవచ్చు. ఓకే సార్, మనీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గోల్డ్ మీద చేయడం బెటరా, ల్యాండ్ మీద చేయడం బెటరా? మనీ అనేది ఇన్వెస్ట్ అనేది చాలా రకరకాలుగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే గోల్డ్ తోటి మీరు అడుగుతున్నారు కాబట్టి గోల్డ్ అనేది మనకు కంపేర్ చేద్దాం. 2005లో ఫర్ 10 గ్రామ్స్ వాల్యూ చెప్తున్నా, ఒక తులం అంటారు కదా, అది ఒక 4,000 ఉండే. ఇప్పుడు వచ్చేసి 2024లో 60 to 65
70 కూడా వెళ్ళింది. ఉమ్, అంటే జనరల్గా మనకు ఒక 5,000 టు 60,000 అనుకోండి. ఎన్ని రెట్లు పెరిగిందండి? మనం ఒక 15 టైమ్స్. కానీ ఇప్పుడు అదే ల్యాండ్ మీద మనకు ఆ రోజు 2,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉండే, అదే 2,000 రూపీస్ స్క్వేర్ యార్డ్ ఉన్న ఇప్పుడు దాదాపు 1,50,000 ఉన్న ఏరియాస్ ఉన్నాయి. ఉమ్, అంటే మరి ఆ ల్యాండ్ అనేది ఎన్ని రేట్లు పెరిగింది, అవును. గోల్డ్ అనేది ఎన్ని రేట్లు పెరిగింది అనేది మనకు ఈ కంపారిజన్ కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ల్యాండ్ అనేది నాన్ మేకింగ్ ప్రోడక్ట్ కాబట్టి దీని మీద ఇన్వెస్ట్మెంటు దేనితోటి కంపారిజన్ చేయలేం. కాబట్టి ఫస్ట్ వరల్డ్ నెంబర్ 1 బిజినెస్, నెంబర్ 1 ఇన్వెస్ట్మెంట్ ఎవ్రీ టైం అనేది ల్యాండ్. ఓకే. కాబట్టి ఇంకా మనం జనాభాలో ముందున్న మన దేశంలోనైతే ఇంకా అది చాలా ప్రీసియస్. ఓకే. కాబట్టి ల్యాండ్ను ఎవర్ గ్రీన్గా చెప్పుకోవచ్చు. ఒక షేర్ మార్కెట్ తోటి, ఒక గోల్డ్ తోటి కంపేర్ చేయలేం. అది ఇంకో సెక్యూర్ కూడా కాదు. ల్యాండ్ అనేది సెక్యూర్, అనదర్ వన్ అనేది సెక్యూరిటీ కాదు, ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ కాదు. ఓకే. సో ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే హైదరాబాద్ సెంటర్లో ల్యాండ్ కొనుక్కుంటే బెటరు అని చెప్పి అంటున్నారు. అంటే ఆల్రెడీ హైదరాబాద్ డెవలప్ అయిపోయింది కాబట్టి. సో హైదరాబాద్ సెంటర్లో ల్యాండ్ కొనుక్కోవడం బెటరా, అవుట్స్కర్ట్స్లో కొనుక్కోవడం బెటరా? బెటర్ అంటే కొంచెం జనరల్గా ఎవరికైనా ఎవరు ఎక్కడైతే గత కొన్ని రోజుల నుంచి ఉంటున్నారో, కొంతకాలం నుంచి ఒకే ఏరియాలో ఉన్నప్పుడు ఆ ఏరియాలో ఎంత రేట్ అయినా పెట్టి కొనుక్కునే అవకాశం ఉంటుంది. కాకుంటే ఇప్పుడు అన్ని దిశల్లో డెవలప్ అయిన ఈ హైదరాబాదు చుట్టూ అన్ని రేడియల్ రోడ్లు ఉన్నాయి, ఔటర్ రింగ్ రోడ్ ఉంది, రీజనల్ రింగ్ రోడ్ ఉంది, మెట్రో ఉంది, తర్వాత ఈ ఫెసిలిటీ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉన్నది. కాబట్టి మనకు తక్కువ రేట్ ఉన్నది తొందరగా అప్రిషియేషన్ ఉంటుంది. ఓకే. అదే ₹1,00,000 గజం ఉన్నది అది సాచురేటెడ్, అది కూడా గ్రోత్ అవుతుంది కానీ స్లోగా ఉంటుంది. ఎక్కువ గ్రోత్ అనేది తక్కువ రేట్ ఉన్న దగ్గర అవుతుంది. కాబట్టి తక్కువ బడ్జెట్లో కొన్నది ఎక్కువ అవకాశం ఉంటుంది. అది కూడా మనకు అప్రూవల్స్ లేఅవుట్నే మనం తీసుకోవాలి. అది సెక్యూరిటీగా ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది. ఓకే. సో ఈస్ట్ హైదరాబాద్ ఆర్ వెస్ట్ హైదరాబాద్, విచ్ వన్ ఈస్ బెటర్ టు పర్చేస్ ల్యాండ్? 100% ఈస్ట్ ఈజ్ ది బెస్ట్. ఓకే సార్, మనం చూసుకున్నట్లయితే ఎల్ఆర్ఎస్ అనేది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండిపోయింది. సో ఈ గవర్నమెంట్లో అయినా దానికి ఏమైనా పరిష్కారం దొరికే ఛాన్సెస్ ఉన్నాయా? కరెక్ట్ అండి. మనకు సుమారుగా ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్లో 25 లక్షల అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. దాన్ని గత ప్రభుత్వం ఒక 3-4 సంవత్సరాల నుంచి అది అట్లనే పెండింగ్లో ఉంచడం జరిగింది. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాని మీద చర్య తీసుకుంటున్నాం, దాన్ని పరిష్కరిస్తాం అనేది రీసెంట్గా ఒక న్యూస్ రావడం జరిగింది. కాబట్టి వాటికి కూడా తొందరలోనే పరిష్కారం దొరుకుతుందని మనం ఆశించవచ్చు. సో 3 lakhsకి ఫ్లాట్, 10 lakhsకి విల్లా కావాలనుకుంటున్నారా మీరు? సొంత ఇల్లు ఎవరికైనా కావాలి కదా. సో ఆ కళని మీరు నెరవేర్చుకోవాలి అనుకుంటే జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ని ఒకసారి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ మలేష్ గారు, చాలా ఇంపార్టెంట్ విషయాలు మా ఈహా ప్రేక్షకులు చెప్పారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మీ ముందుకి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో వద్దాం. నమస్తే.